హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నామండి. మంచి యమ్మీగా, మంచి టేస్టీగా ఉండే పాయసం అన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తొందరగా ఒక తీపి తినాలి అనిపిస్తే అప్పుడు తొందరగా మనసులోకి వచ్చేది ఒకే ఒక పాయసం సేమియా పాయసం. ఈరోజు మన కిచెన్‌లో మనం అది చేయబోతున్నాము. ఒక బాండీ పెట్టేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యేసేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసేసుకొని లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దాన్ని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకొని ఆ జీడిపప్పునే పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ ఒక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ యెల్లో కలర్ కిస్మిస్ తీసుకున్నాము. మీ దగ్గర బ్లాక్ రైసిన్ ఉన్నా మీరు అది వాడొచ్చు. మన దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉందో మనం అది వేసుకోవచ్చండి. నేనైతే ఇది వేసుకుంటున్నాము. ఇదైతే హాఫ్ లీటర్ మిల్క్‌తో చేస్తున్నామండి. ఒక నలుగురికి ఈజీగా సరిపోతదనమాట. 3-4 మెంబర్స్ హ్యాపీగా ఈవినింగ్ టైమ్ ఎంజాయ్ చేస్తూ తాగొచ్చనమాట. చాలా యమ్మీగా మంచి టేస్ట్ ఉంటదండి. ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీకు తెలిసిన వంటలైనా సపోర్ట్ చేయండి నాకు. అదే సేమ్ పాన్‌లోకి ఏం చేస్తున్నామంటే, నేను ఒక కప్పు సేమియా తీసుకున్నామండి. ఆ సేమియాని కూడా నేతిలోనే ఫ్రై చేసి తీసుకుంటున్నాము. ఎప్పుడైనా సేమియాని నేతిలో ఫ్రై చేసి తీసుకుంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటది. ఆ పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేయాలనమాట. నేను ఆ సేమియా కూడా ఆల్మోస్ట్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టాము. ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నేనిక్కడ సగ్గుబియ్యం వాడుతున్నామండి. సగ్గుబియ్యం వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సగ్గుబియ్యంని ఫ్రై చేయాలండి. లేదు అనుకుంటే మీరు ఈ సగ్గుబియ్యం నానబెట్టేసి పాలల్లో మనం కలుపుతున్నప్పుడు కలపొచ్చు. లేదు అనుకుంటే మనం దీన్ని ఉడకబెట్టి అయినా వేయొచ్చు. నేను నా ప్రీవియస్ వీడియోస్ చూసేవాళ్ళైతే తెలుసు. నేనైతే సగ్గుబియ్యం ఇలాగే ఇప్పుడు ఫ్రై చేసేసుకొని పాయసంలో కలుపుతున్నామండి. మాకైతే ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. చాలా మంచి టేస్ట్ యమ్మీగా ఉంటది. ఇక్కడైతే నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామండి. ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకున్నాము. దానిలో ఒక 1 కప్ దాకా వాటర్ వేసామండి అందులో నేను. వేసేసుకొని బాగా కలపాలనమాట. పాలు బాగా ఉడికినప్పుడు వేడి అయిన తర్వాత, ఉడికిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యంతో పట్టి నేను ఫ్రై చేసి పెట్టిన సేమియా కూడా వేస్తున్నానండి. వేసేసుకొని బాగా కలపాలన్నమాట. మంచిగా ఉడికి రావాలన్నమాట. మీలో ఎంతమందికి నిజంగానే సేమియా పాయసం చాలా ఇష్టం ఉంది చెప్పండి. నా బాబుకి చాలా ఇష్టం. బాగా ఎక్కువ థిక్‌గా ఉందైతే నాకు నచ్చదండి. మరీ థిక్‌గా ఉన్న అంత టేస్ట్ అనిపించదనమాట. మధ్య మధ్యలో కలుపుతూ చూడాలన్నమాట. ఇక్కడైతే నేను షుగర్ అయితే ఒక 3-4 టేబుల్ స్పూనే ఏస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ తీపి అయితే నచ్చట్లేదు. షుగర్ మట్టికి మీకు నచ్చిన మీ టేస్ట్ ప్రకారంగా ఏసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ ఏస్తున్నామండి. ఇది ఆప్షనల్. మీకు ఇష్టం ఉందైతే మీరు వేయొచ్చు. లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. నాకైతే ఈ కండెన్స్డ్ మిల్క్‌ది ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకంటే నా బాబుకి ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాననమాట. మన సేమియా పాయసం మంచిగా రెడీ అయిపోయిందండి. చక్కగా దేవుడికి పొద్దున్నే స్నానం చేసి వచ్చి సేమియా పాయసం తయారు చేసుకొని నైవేద్యం పెట్టండి. మన కోరికలన్నీ దేవుడు తొందరగా తీర్చేస్తారనమాట. మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.